వందే భారత్ ఎక్స్ప్రెస్. దీని బ్రేకింగ్ సిస్టమ్ చూడొచ్చు, డిస్క్ బ్రేక్ ఇచ్చాడు. మామూలుగా అయితే డిస్క్ బ్రేక్ రాదు. మామూలుగా దీనికైతే వందే భారత్కి వచ్చేలాకి డిస్క్ బ్రేక్లు చూడొచ్చు. రెండు అంటే ఫ్రంట్ సైడ్ ఇది ఒక ఇటు పక్క, అంటే వీలుకి అటుపక్క ఇటుపక్క చూడొచ్చు, రెండు పక్కలు ఇచ్చాడు డిస్క్ బ్రేక్లు. అందువల్ల ఏంటంటే ఎంత హై స్పీడ్లో వెళ్ళినా కానీ అందువల్ల ఏంటంటే ఈ యొక్క సిస్టమ్ అనేది ఆగగలుగుతుంది డిస్క్ బ్రేక్ల వల్ల. మనకి బైకులకి ఎట్టా అయితే మామూలుగా ఎంత స్పీడ్ వెళ్ళిన ఏబిఎస్ సిస్టంలో ఎట్టా ఆగిద్ది, అలాగే దీనికి 130లో స్పీడ్ వెళ్ళినా కానీ బ్రేకింగ్ సిస్టమ్ ఉండటం వల్ల కంట్రోల్ అవ్వగలుగుతూ ఉంటాయి. ఇదంతా హెవీ హండ్రెడ్ ట్రక్ అనమాట. హెవీ 100 ట్రక్ ఇచ్చాడు, మామూలుగా కాదు. మామూలుగా ఎంత ఐసీఎఫ్కి వచ్చేలాకి అంతలో ఉండదు, చాలా సింపుల్గా ఉండదు. ఒకసారి చూడండి ఐసీఎఫ్కి వచ్చేలాకి. ఇది ఐసీఎఫ్కి సంబంధించిన 100 ట్రక్ అనమాట. దీనికి వచ్చేలాకి చాలా అంత హెవీగా ఉండదు. అలాగే బ్రేకింగ్ సిస్టమ్ కూడా వచ్చేది ఏంటంటే సైడ్లో ఇస్తాడనమాట. ఇంతకుముందు తెలియక చింతటిక్ వచ్చే కాబట్టి వచ్చేలాకి ఆయన ఇస్తాడు చూడండి ఎట్టారు ఇవి ఇస్తాడు బ్రేకింగ్. ఇది వచ్చేలాకి సెంటర్ ఫ్రేమ్ కూడా అంత మామూలుగా ఏంటంటే మామూలుగా ఉంటుంది, కానీ దీనికి వచ్చేలా మాత్రం చాలా హెవీగా ఇచ్చాడు. అండర్ ఫ్రేము, డిస్క్ బ్రేక్ ఇచ్చాడు, డిస్క్ సిస్టమ్ మామూలుగా లేదు. బోత్ సైడ్ అంటే ఒక వీల్కి రెండు పక్కల కూడా డిస్క్ చూడొచ్చు అనమాట. అది